వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. 2 దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. మన కష్టాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే పాటలు పాడి స్తుతించడం ఎంత మంచిది. సంగీత వాయిద్యాలుగా ఉపయోగించవలసిన ఎన్నో విషయాల్ని మనం కాళ్ళకి బంధాలు వేసే గొలుసులుగా చేసుకుంటున్నాం. వాటి ద్వారా స్తుతి పాటలు పాడటం ఎలాగో నేర్చుకోము. కొందరైతే తమకి ఆటంకాలు అడ్డుబండలు పదే పదే వస్తున్నా ఎందుకని తీవ్రంగా ఆలోచించి జీవిత రంగాన్ని పరీక్షించి చూసి దేవుని చర్యల్ని వీక్షించి బుర్రబద్దలు కొట్టుకుంటూ ఉంటారు. తనలో తాను రంగుల రాట్నంగా తిరుగుతూ లోపల తలపోసుకుంటూ ఉండే బదులు రోజురోజుకి తనకి సంభవించే అనుభవాల్ని ప్రార్థనా జెండాలుగా పైకెత్తి దేవుణ్ణి గణపరిస్తే అది ఎంత మేలుకరం. మన శ్రమల్ని ఆలోచించటం ద్వారా మర్చిపోలేం కానీ హల్లెలూయా కీర్తనలు పాడటం ద్వారా రూపుమాపవచ్చు. ఉదయాన్నే పాటలు పాడండి. పక్షులు మీతో శృతి కలుపుతాయి. పక్షులు ఉన్నంత హాయిగా ఏ దిగులు లేకుండా నాకు తెలిసినంత వరకు మరే జీవి ఉండదు. సాయం సమయాల్లో పాడండి. పిచ్చుకలు నిద్రపోయే ముందు చేసే ఆఖరు పని అదే. వాటికి ఆ రోజు పని ముగిసింది. గూటికి చేరుకున్నాయి. తినవలసిన ఆ చిన్న ఆహారపు కణిక్కను తిన్నాయి. ఇక చిటారు కొమ్మపై చతికిలపడి గొంతెత్తి దేవుణ్ణి కీర్తిస్తాయవి. మనం కూడా ఉదయం సాయంత్రం పాటలు పాడగలిగితే అది ఎంత క్షేమకరం. మన పాట మరొకరిలో పాటను వెలిగించి అంతా గొంతులు కలిపి దేవుణ్ణి స్తుతించాలి. జీవన రాగాల్ని శృతి తప్పనీయకు. తగ్గుముఖం పడితే పట్టవచ్చు, అదే అందుకుంటుంది. నీ కలవడిన రాగమై ప్రవహిస్తుంది. భ్రాంతులెన్నో చెలరేగి ఆకాశాన్ని కప్పి సూర్యకాంతిని అడ్డవచ్చు. నీ పాట కుంటుపడకుంటే నీ నీడలు తొలగి సూర్యుడు వస్తాడు. జీవన రాగాల్ని శృతి తప్పనీయకు. గొంతు తడబడితే తడబడవచ్చు. స్వరానికి గ్రహణం పట్టి అదుపు తప్పవచ్చు. ఆత్మలో నీ పాట సాగిపోని. జీవన రాగాన్ని శృతి తప్పనీయకు. ఇక్కడుండగా ఆత్మలో మోగని. అక్కడికి చేరినప్పుడు వెంటాడుతుందది. మరో ప్రపంచంలో నీతో ఉంటుంది.